డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో గత 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీవి అబద్దాలు మోసాలేనని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు కమిషన్కు అందజేశామని తెలిపారు. అదేవిధంగా తెలంగాణకు 299 టీఎంసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సంతకాలు పెట్టిందని విషయం ప్రచారం కాంగ్రెస్ చేస్తోందని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ పాలకులు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఇదే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి చేతకాని నేతల వల్ల నాడు 2099 టీఎంసీల నీరు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులు కేటాయించారని ఆరోపించారు. ప్రకారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి. 6 సార్లు కేబినెట్లో ఆమోదం పొందిన పేపర్స్ అన్నీ కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం. అంతేకాకుండా 3 సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది. ఆ 3 సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి, ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్, జరిగిన చర్చ, వాటన్నిటినీ కూడా ఈరోజు కమిషన్కు అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చారు. దాన్ని బట్టి చూస్తే 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా, ఆ ద్రోహాలను కప్పిపుచ్చడానికి అది పీపీటీ కాదు, అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మాకు కనబడ్డది. ఎందుకంటే ద్రోహాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెసే, నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే, వందలాది మంది యువకులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెసే. వాస్తవానికి ఆ 299 ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ పాలకులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇదే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి చేతగాని కాంగ్రెస్ నేతల వల్ల, వీళ్ళ పెదవులు మూసుకోవడం వల్ల ఆనాడు కేవలం 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది. సో మా దగ్గరున్న సమాచారం ప్రకారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి.